ఫిలిం ఛాంబర్కు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మన ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్లు బలపరుస్తూ ఉండగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ను అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీలు బలపరుస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడతాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్తో కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటుగా 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, మన ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఈరోజు ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి కీలకమైన ఎన్నికలు అయితే దీనికి సంబంధించి బడా ప్రొడ్యూసర్లు, చిన్న నిర్మాతలు అనేటువంటి ఒక పోటీ కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాము. సో ముఖ్యంగా ఇక్కడ 2 ప్యానెల్ నుంచి కూడా భారీ పోటీ నెలకొంది. సో ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ అలాగే మన ప్యానెల్ 2 కూడా కనిపిస్తున్నాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఎవరైతే యాక్టివ్ నిర్మాతలు, గిల్డ్ నిర్మాతలు, ప్రజెంట్ కాంటెంపరీ బడా చిత్రాలు ఎవరైతే తీస్తున్నారో వాళ్ళంతా కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ను నిర్మాతలు డి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన ప్యానెల్ నుంచి నటి కుమార్, సి కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆ ప్యానెల్ ను సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మొత్తం 4 సెక్టార్లు కనిపిస్తాయి. ఇప్పటికే పోలింగ్ అనేటువంటిది ప్రారంభమైంది. సో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు ఉంటాయి. సో మొత్తం 4 ప్యానెల్స్ ఉంటాయి. ఇందులో ఈ మొత్తం ఫిలిం ఛాంబర్ లో 4 సెక్టార్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇటు ప్రొడ్యూసర్ సెక్టార్ ఒకటైతే, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, ఎగ్జిబ్యూటర్ సెక్టార్, అలాగే స్టూడియో సెక్టార్. సో ఈ 4 సెక్టార్ల నుంచి మొత్తంగా ఎగ్జిబ్యూటర్ సెక్టార్ నుంచి 16 మందిని, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 12 మందిని, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 12 మందిని, స్టూడియో సెక్టార్ నుంచి 4 అలాగే 4 చైర్మన్లను మొత్తం 48 మందిని ఎన్నుకుంటే ఆ తర్వాత వీళ్ళంతా కూడా కలిసి ఒక ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారు, కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంటారు. సో గత ఎన్నికలు కూడా చూస్తాం, గతం నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తుంటే అయితే సినిమాకు సంబంధించినటువంటి పూర్తిగా చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలను బడా నిర్మాతలంతా కూడా తొక్కేస్తున్నారు. సో మనమంతా ఒకటి కావాలి అని చెప్పి మన ప్యానెల్ నుంచి చిన్న నిర్మాతలంతా కూడా రంగంలోకి దిగారు. చిన్న నిర్మాతలంతా కూడా ఈసారి ఏకమయ్యారు. అలాగే మనం బడా ప్రొడ్యూసర్స్ కూడా చూస్తున్నాం, దిల్ రాజును కూడా చూస్తున్నాం. ఇప్పటికే అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. సో ఈసారి ప్రోగ్రెసివ్ ప్యానెల్ ని గెలిపిస్తేనే సినిమా రంగానికి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉంటాము. అయితే చిన్న నిర్మాతలను కాదు, చిన్న సినిమాలను కాదు, ప్రతి ఒక్కరికి కూడా మేము న్యాయం చేస్తాము. సినిమా ఇండస్ట్రీ బతకాలంటే ప్రోగ్రెసివ్ ప్యానెల్ గెలవాలని దిల్ రాజు, అయితే అల్లు అరవింద్ లాంటి వాళ్ళు, సురేష్ బాబు లాంటి వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇటు ప్రోగ్రెసివ్ నుంచి అధ్యక్ష రేసులో డి సురేష్ బాబు, దగ్గుబాటి సురేష్ బాబు ఉన్నారు. అటు మన ప్యానెల్ నుంచి అధ్యక్ష రేసులో నటి కుమార్ ఉన్నారు. సో అదే మొత్తంగా మధ్యాహ్నం వరకు కూడా రసవత్తరంగా ఉండనుంది. మొత్తం ఓటర్లంతా కూడా 335 మంది ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఎవరికి ఓటు వేయనున్నారు, ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెలా లేకపోతే మన ప్యానెలా, బడా నిర్మాతల, చిన్న నిర్మాతల, ఎవరు ఈ పోటీలో గెలవనున్నారు అనేటువంటిది పూర్తిగా ఆసక్తిగా మారింది. సో మరి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ అనేటువంటి జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా రిజల్ట్ అనేటువంటివి వస్తాయి. ఓకే సాయి కిరణ్.